హలో ప్రైజ్ అలాడ్ క్షీరసారముద్రం కార్యక్రమానికి స్వాగతం అండి. అవునండి. ప్రైజ్లాడండి. ప్రైజ్ అలాడ్ వెస్ట్ గోదావరి ఉందా? అవునండి. పాస్టర్ క్రిస్టఫర్ గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. అయ్యగారు వందనాలండి నాన్నగారు. వందనాలు బాబు, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నాన్నగారు ఒక డౌట్. ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుని చిత్తమే. అంటే ఒకవేళ ఎవరైనా చనిపోయినా, ఒక యాక్సిడెంట్ జరిగినా, అంటే క్రైస్తవ విశ్వాసులు ఎక్కువగా ఈ మాటలు ఇస్తున్నారు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదివారా మీరు? చదివినా బుక్స్ చాలా తెప్పించుకున్నాను అక్కడ నుంచి. అది కాదు, ఈ పుస్తకం చదివారా అని అడిగాను. చదివానండి. ఎన్నిసార్లు చదివారు? ఒకసారి చదివాను సార్. అబ్బా, సరిపోయిందా? 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. ఆ పుస్తకాలు మామూలు పుస్తకాలు కాదు కదా. ఆ పుస్తకంలోని మ్యాటర్ మీకు జీర్ణమై ఉంటే ఈ ప్రశ్న అడగరు. దేవుని చిత్తములో 2 పరిధులు ఉంటవి. ఒకటేమో నిర్ణీత చిత్తము, దాని డిటర్మినేట్ విల్ అంటారు. రెండవది అనుమతించే చిత్తము, అది పర్మిసివ్ విల్ అంటారు. పర్మిసివ్ విల్ వేరు, డిటర్మినేట్ విల్ వేరు. ఆ నిర్ణీత చిత్తం అంటే ఇలాగే జరగాలని దేవుడు మంకు పట్టుపట్టి జరిగించుకునేది, అది నిర్ణీత చిత్తం. విశ్వంలో శక్తుల్ని అన్ని ఎదురొచ్చినా ఆయన వినడు. నో, నాకు ఇది ఇలాగే జరగాలంటాడు. దాన్ని ఎవడు ఎదిరించలేడు, జరిగి తీరుతుంది. కానీ రెండవది, ఎవరైనా వద్దంటే ఎదురాడితే సరేలే ఇంకో రకంగా జరిగినా నాకు నష్టం లేదని అనుమతించే చిత్తం ఉంటుంది. పర్మిసివ్ విల్, అనుమతించే చిత్తం. జరిగేవన్నీ దేవుని చిత్తం అంటే జరిగేవన్నీ సమానంగా దేవుని చిత్తం అని కాదు. అన్నిటికీ దేవుడే బాధ్యుడని కాదు. కొన్నిటికేమో దేవుడు నిర్ణీత చిత్తము కలిగి ఉంటాడు, కొన్నేమో అనుమతించే చిత్తం కలిగి ఉంటాడు. ఈ విషయం కూడా నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం గ్రంథంలో చెప్పాను. మరి పదే పదే పారాయణం చేయాలి ఆ గ్రంథాలు. ఒకసారి చదివి వదిలేయొద్దు. రాత్రి మగళ్ళు ఇంకో పని లేదన్నట్టు చదువుతూ ఉండాలి. యుగాంతం గ్రంథం. చిన్న డౌట్ అయ్యారు.